well as India disease burden ela undo very in brief I am going to tell. Overall, this thalassemia problem all over the world, it's a big problem. Nearly 4 lakh children are expected to taking birth every year in the world. India, 10,000 children are expected to born every year. Almost 10,000 పిల్లలు పుడుతున్నారు thalassemia ప్రాబ్లంతో అన్నది ఇన్సిడెన్స్ రేట్. మనకి క్యారియర్ రేట్ అంటే thalassemia ప్రాబ్లం డిసీజ్ లేకపోయినా కూడా క్యారియర్ అంటే సైలెంట్ గా వాళ్ళ ద్వారా నెక్స్ట్ పిల్లలకు వచ్చేటట్టుగా, సో సైలెంట్ క్యారియర్ రేట్ అనేది 1 in 100 అండ్ కొన్ని ప్రాంతాలలో ద క్యారియర్ రేట్ ఈవెన్ గోస్ అప్ టు 1 in 40 ఆల్సో. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. దీనికి డాక్టర్ రవికుమార్ ఇందాక చెప్పినట్టు ఎవ్రీ 2 weeks కి 4 weeks కి 3 weeks కి రకంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం అవుతూ ఉంటుంది పిల్లలకి. సో దానివల్ల బాడీలో ఐరన్ అనేది అక్యుములేట్ అయ్యి దాన్ని కంట్రోల్ చేసే మెడిసిన్ పెట్టే అవసరం ఉంటుంది. లేదంటే మనకి బ్లడ్ ఇవ్వకపోవడం వల్ల గ్రోత్ ప్రాబ్లమ్స్, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా అవుతాయో, బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక 12 to 15 ట్రాన్స్ఫ్యూజన్స్ తర్వాత ఐరన్ అక్యుములేట్ అవ్వడం వల్ల అదే రకంగా బాడీ గ్రోత్ మీద కానీ వేరే ఆర్గాన్స్ మీద కానీ ఎఫెక్ట్ వస్తుంది. ఐరన్ కంట్రోలింగ్ మెడికేషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ మెడికేషన్స్ పెట్టడం అనేది మనము ఫర్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ సింపుల్ ఫ్యామిలీస్కి ఇట్స్ హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్. మెడికేషన్స్ కాస్ట్ ఒక 20 kg చైల్డ్కి నియర్లీ పర్ మంత్ 3,000 rupees స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ ఫర్ మెడికేషన్స్ అంత స్పెండ్ చేయడం ఫర్ సింపుల్ ఫ్యామిలీస్ ఇట్స్ హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్. పర్ మంత్ అంటే పర్ ఇయర్ దే నియర్ spend 40,000. So if you calculate for lifetime, that is for 40 years, and when they are వాళ్ళు weight gain growth అవుతున్నప్పుడు ఇంకా డోస్ పెరిగినప్పుడు పర్ మంత్ కాస్ట్ ఇంకా పెరుగుతూ పోతుంది. సో దీనివల్ల అది ఫైనాన్షియల్ బర్డన్ అనేది హ్యూజ్గా ఉంటుంది. సో thalassemia sickle cell society in the Hyderabad, we have already more than 1,500 children register అయ్యి ఉన్నారు సొసైటీలో. సో ఈ పిల్లలకి సొసైటీ గివ్స్ ఫ్రీ ట్రాన్స్ఫ్యూజన్ ఫెసిలిటీ. ఐరన్ కీలేషన్ మెడికేషన్ అంటే ఐరన్ తగ్గించే మెడికేషన్స్ కి కూడా సబ్సిడీ రేట్స్ లో మెడికేషన్ సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళకి. దెన్ ఈవెన్ స్క్రీనింగ్ క్యాంప్స్ లో అందరూ స్పెషాలిటీ డాక్టర్స్ డిఫరెంట్, బికాస్ ఈ పిల్లలకు డిఫరెంట్ ఆర్గాన్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందాక సార్ చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ తర్వాత వేరే ఐరన్ కి ఓవర్లోడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. సో దానికి డిఫరెంట్ డాక్టర్స్ ని పిలిచి చారిటీ ప్రోగ్రామ్ లాగా thalassemia సొసైటీ ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్. సో ఈ more than 1,500 children are getting benefit in this. సో ఐరన్ కిలేషన్ మెడికేషన్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళకి సో ఇవ్వడానికి కాస్ట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ద సొసైటీ ఇస్ లైక్ హ్యూజ్. The society that needs the support for all these facilities is like huge. So and mother గర్భంతో ఉన్నప్పుడే టెస్ట్ చేసి 3 months లోపల టెస్ట్ చేయాల్సి ఉంటుంది. 2.5 to 3 months మధ్యలో టెస్ట్ చేసి డిసీజ్ ని ప్రివెంట్ చేయగలము. సో ఈ డిసీజ్ ని ప్రివెంట్ చేయడానికి అయ్యే కాస్ట్, యాంటీనేటల్ డయాగ్నోసిస్ కి అయ్యే కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సో ఈ కాస్ట్ కు మనము అవేర్నెస్ ఇంప్రూవ్ చేసి number of patients are coming, more number of patients coming for the screening, and the cost of investigations also will definitely come down. తగ్గుతుంది, డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం మోర్ అండ్ మోర్ పీపుల్ యాంటీనేటల్ డయాగ్నోసిస్కి రెడీ అయ్యారంటే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. ఇట్స్ ఏ జెనెటిక్ డిజార్డర్ దట్ ఈస్ కంప్లీట్లీ ప్రివెంటబుల్. బట్ మనకి అన్ఫార్చునేట్లీ అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల, ఫెసిలిటీస్ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది పేరెంట్స్ యాంటీనేటల్ డయాగ్నోసిస్కి వెళ్ళడం లేదు. దానివల్ల ఇట్స్ యాడింగ్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ thalassemia children to the society and it's a burden for the family. So it's a disease that needs active prevention. In Western countries they have active screening program. దానివల్ల వాళ్ళు ఈ డిసీజ్ని బాగా కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఫెసిలిటీస్ బట్టి సార్ మెన్షన్ చేసినట్టు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇంకా కొంతమందికి అడ్వాన్స్డ్గా రీసెంట్గా జీన్ థెరపీస్ అని కానీ చేస్తున్నారు. బట్ ఇండియాలో అది ఇట్స్ నాట్ రీచబుల్ టు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అని చెప్పాలి. అది ఈవెన్ సింపుల్ ట్రాన్స్ఫ్యూజన్స్, ఐరన్ కీలేషన్ డాక్టర్ సుమన్ మెన్షన్ చేసినట్టు కూడా that is also difficult because of the financial being a financial burden to the family. So
సో బేసికలీ దే రిక్వైర్ రెగ్యులర్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాలి, ఐరన్ రిలేషన్ మెడికేషన్స్ పెట్టాలి. సో అండ్ సబ్సిక్వెంట్ వాళ్ళ గ్రోత్ మానిటర్ చేయాలి, ఇన్ఫెక్షన్స్కి స్క్రీన్ చేయాలి వీళ్ళని. అండ్ మెయిన్ యాంటీనేటల్ ప్రివెన్షన్ కోసం యాక్టివ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలి, ఎస్పెషల్లీ పెరిఫెరీస్లో. సో వాట్ డాక్టర్ సుమన్ మెన్షన్ జస్ట్ నౌ, వాట్ ఆర్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ we face in city. The practical problems we face mainly are in the antenatal diagnosis. సో వాళ్ళకి పెరిఫెరీలో మనం కౌన్సిల్ చేసినప్పుడు కొంతమంది లేట్ ఇన్ ద ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటారు. సో దాని గురించి కూడా మనము అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి నాట్ ఓన్లీ ఇన్ ద సిటీ, ఆల్సో ద పెరిఫెరల్ ఏరియాస్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడము మంచిది టు ప్రివెంట్ దిస్ ప్రాబ్లమ్. And I think further about the society and maybe that Suman can mention. Thank you.